పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ధర్మపురి పట్టణంలో సంఘీభావ ర్యాలీ. శ్రీ దుర్గా స్వీట్స్ పచ్చళ్ళ షాపును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలు కొనిచ్చిన రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కోసం శ్రీ కోదండ రామయ్య కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆధ్వర్యంలో కోరంగి చెక్పోస్ట్ వద్ద పోలీసుల భారీ తనిఖీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు శుక్రవారం రోజున ధర్మపురి పట్టణంలో నంది చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పల్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అత్యంత కిరాతకంగా తీవ్రవాదులు మన భారతీయులను కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనపై అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు, యావత్ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అండగా, అదేవిధంగా జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ మన ఏదైతే భారతదేశ వీర జవాన్లు తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్పై చేసినటువంటి దాడి విషయంలో ప్రతి ఒక్క భారతీయుడు పార్టీలకు అతీతంగా ఇలా ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ధర్మపురి నియోజకవర్గ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, మా మిత్రులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు టౌన్ భాస్కర్ గారు మరియు వారి యొక్క కార్యవర్గము, వారి యొక్క పార్టీ నాయకత్వము, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ సోదరులు, మా మిత్రులు, మా శ్రేయభిలాషి ప్రైవేట్ పాఠశాలకు నిత్యం పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు మా శేఖర్రావు గారు వ్యక్తిగత పరిమితి వస్తే అన్న వీర జవాన్లకు సంఘీయంగా ధైర్యం ఇష్టానికి మనం పాల్గొనాలంటే వారు కూడా రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్ గారు, మా చెల్లె సంతోష్ గారు, మంగూ చెల్లె నాగలక్ష్మి గారు, మా మిత్రుడు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ గారు, అదేవిధంగా కోళ్ళరాజు గారు, చాలామంది వివిధ కాంగ్రెస్ మిత్రులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇంకా వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ భారతీయ జనతా పార్టీ, ఇంకా వేరే రాజకీయ పార్టీలు, కుల సంఘ పెద్దలు, పార్టీలకు అతీతంగా ధర్మపురి లోపట ఇలా వీర జవాన్లు చేసినటువంటి దాడి లోపట 140 మంది ప్రజలు ప్రతి ఒక్కరూ సైనికులకు అండగా ఉంటాం ఈ కుటుంబాలకు. ఈరోజు మన సోదరిమణులకు అత్యంత కిరాతకంగా తేల్గాంలో జరిగినటువంటి దాడి విషయం లోపట మన సోదరిమణులు ఏదైతే వాళ్ళ భర్తలను కళ్ళ ముందే కిరాతనంగా తీవ్రవాదులు చేసిన దాడి విషయంలో కానీ, నిన్న అమాయకంగా ప్రజల మీద సుమారు 14 మంది మీద మన భారతీయులు ప్రజలు అమాయక ప్రజల మీద పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే చేసినటువంటి చర్య విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా మేము అండగా ఉంటాం. ఇది స్థానిక శాసనసభ్యుడిగా ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కేంద్రంలో ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. ఏదైతే తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ తీవ్ర దేశంగా పేరు పాకిస్తాన్ ఏదైతే అమాయక ప్రజలపై దాడి చేసినటువంటి విచక్షణరహిత సంవత్సరాల కొద్దీ ఎప్పుడు చూసినా భారతీయ దేశంలో ఎక్కడో దగ్గర పేలుడు చేయడం, అరాచకంగా వారి యొక్క మతతత్వపరంగా వారి యొక్క ఏదైతే పాకిస్తాన్ అనే ఒక తీవ్రవాదాన్ని చాటే విధంగా అమాయక భారత ప్రజల మీద అయితే దాడి చేస్తున్నటువంటి సంవత్సరాల కొద్దీ మనం వాళ్ళు చేసినటువంటి కళ్ళంగడ జరుగుతున్న సంఘటన కానీ మొన్న అత్యంత దారుణంగా జరిగిన సంఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మేము
మనస్ఫూర్తిగా మా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారు స్వాగతిస్తూ మేము ఇలా అండగా ఉన్నాం. ఇలా ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రం లోపల మేము పార్టీలకు అతీతంగా మా భారతీయ జనతా పార్టీ మా మిత్రులం కానీ, ఇంకా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మిత్రులు ఎవరున్నా కానీ, ఇంకా రాజకీయ పార్టీలు ఇంకెవరున్నా కానీ సంఘాలందరం కూడా ఇదే విధంగా ఈరోజు పాకిస్తాన్ మీద పోరాటం చేస్తున్న వీర సైన్యులకు అండగా ఉండే విధంగా అవసరం వస్తే మన భారతదేశంలో యువకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా జవాన్లకు అండగా ఉండే విధంగా కూడా అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే కూడా పెద్ద ఎత్తున కూడా మనం తరలిపోయే విధంగా ఆ బార్డర్ పై కూడా పోయి వాళ్ళకు సైనికంగా మనం కూడా వాళ్ళు ఎంబడి మన ప్రాణాలు పోయిన సిద్ధమే అన్నట్టు కూడా మనం అందరికీ కూడా ధైర్యం చెప్తూ మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మన భవిష్యత్ తరాలకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇష్యూ. వారు ఎంత అతి కిరాతనంగా కళ్ళ ముంగట 10 నిమిషాల ముందు భార్య భర్తతోని పిల్లలు. పాణ్యం నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు వివాహ మహోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత సైనికులకు బాసటగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం కోసం శ్రీ కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ పాల్గొని మాట్లాడారు. संरक्षणार्थं दिग्विजय सिद्ध्यर्थं मनोभीष्टवल सिद्ध्यर्थं सकल प्राणीनां सकल जनानां आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं रामचंद्र स्वामी देवता अनुग्रह सिद्ध्यर्थं रामचंद्र स्वामिनः प्रातःकाल समय अष्टोत्तरशतनामावल्यर्चनं च करिष्ये ध्यानं చెప్పండి विश्वशास्तेश्वरं शाश्वतं शिवमच्युतं विघटो विज्ञराजो घनाधिपः सीतारामचंद्र स्वामी देवताभ्यो नमः। ओम जयित्राय नमः, ओम जिदामित्राय नमः, ओम जनश्रिताय नमः, ओम कौसल्याय नमः, ओम करद्वंशिन्ये नमः, ओम वीराधपडपण्डिताय नमः, ओम विभीषणप्रतिष्ठात्रिणे नमः, ओम हरकोरण्डखण्डनाय नमः, ओम सप्तदानप्रवेत्रिणे नमः, सक्रियाय नमः, ओम भूषणत्रिशोत्रिणे नमः, ओम त्रिमूर्तवे नमः, ओम त्रिगणात्मिकाय नमः, ओम त्रिलोकात्मने नमः, ओम पुण्यचारित्रकीर्तनाय नमः, ओम त्रिलोकरक्षकाय नमः, ओम ध्वनिने नमः, दण्डकारण्यकान्ताय नमः, शापविमोचनाय नमः, ओम पितृभक्त పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని ఈరోజు ఎండోమెంట్ ఆధ్వర్యంలో ప్రతి దేవాలయంలో కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు శ్రీ మన కోదండ రామాలయంలో పూజలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.
ఈ ఆపరేషన్లో పాల్గొంటున్న ప్రతి సైనికునికి వెన్నుదన్నగా బాచటగా భారత పౌరులందరూ కూడా వెన్నంటి ఉంటామని, దానికోసం వారికి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజులల్లో ఉగ్రవాదం అనే ఊసెత్తకుండా పాకిస్తాన్ మొత్తం ప్రపంచ పటంలోకెళ్ళి తుడిచిపెట్టుకుపోయే విధంగా ఈ ఆపరేషన్ సింధూర ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి యుద్ధ నైపుణ్యం కానీ యుద్ధంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ భగవంతుడు వాళ్ళకి సహకరించాలని, అవసరమైతే భారత ప్రతి పౌరుడు కూడా ఈ యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు భారతదేశం లోపల బయటి ప్రపంచంలో కూడా ఉగ్రవాదాన్ని మొత్తం తుదముట్టించాలని చెప్పి మన దేశం ముందడుగు వేసి అన్ని రకాల పాకిస్తాన్ను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాళ్ళు మన మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మొన్న పెహల్గాంలో మన 26 మంది మన పౌరులను చంపిన దుర్ఘటన, దాన్ని మన భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మేము కూడా కొట్లాడదాం, మేము కూడా యుద్ధంలో పాల్గొనడం, వాళ్ళని నిలిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి పౌరులంతా కూడా ముక్త కంఠంతో అంటున్న సందర్భం లోపల మన జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు పాకిస్తాన్కు ముచ్చెమటలు పెట్టించే విధంగా పోరాటం జరుగుతున్నది. దానికి మన భారత పౌరులందరం కూడా మద్దతుగా ఉండాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని బలపరుస్తూ ఉన్నది. తప్పకుండా పాకిస్తాన్ను తుదముట్టించాలనే ఉద్దేశంతో ఈరోజు పోరాటం జరుగుతూ ఉన్నది. దానికి మద్దతుగా ఈరోజు మేము రామాలయం లోపల రాముడు కూడా ఆ రోజు లంకను దహనం చేసిన విధంగానే మేము భారతీయులంతా కూడా అదేవిధంగా సైనికులకు మనోధైర్యం ఇచ్చి పాకిస్తాన్ను ధ్వంసం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. కాకినాడ జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆధ్వర్యంలో కోరంగి చెక్పోస్ట్ వద్ద పోలీసులు భారీగా తనిఖీలు. భారత్ పాక్ యుద్ధ వాతావరణంలో పోలీసులు తనిఖీలు ఆసక్తికరంగా మారాయి. స్వయంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తనిఖీలను పరిశీలించారు. రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రజలు సమన్వయం పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ అందరూ కూడా 9 నుంచి 11 దాకా రకరకాల సెన్సిటివ్ ప్లేసెస్లో, ప్రత్యేకంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్, ఇంటర్ స్టేట్ బోర్డర్, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ బోర్డర్స్లో, అట్లానే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్, ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఆర్ క్రౌడ్ ఉండే ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని డీజీపీ సార్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఇవాళ మన డిస్ట్రిక్ట్లో అట్లానే అక్రాస్ ద స్టేట్ కూడా ఆల్ పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ ఎస్పీ ర్యాంక్ టు కానిస్టేబుల్ ఆర్ ఆన్ రోడ్స్ అన్ని వెహికల్ చెక్ చేస్తున్నాం. దిస్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఈ హై అలర్ట్ సిచ్యువేషన్లో పోలీస్ ఆర్ దేర్. మేమందరం అలర్ట్గా ఉన్నాము. వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ సిన్సియర్లీ. ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వీఆర్ ఆన్ ద జాబ్, పబ్లిక్ ఆర్ సేఫ్. ఈ మెసేజ్ వెళ్ళటం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎన్టీపీసీ టౌన్షిప్లో పారిశుద్ధ్య విభాగంలో తొలగించిన 4 కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని కాంట్రాక్టులు కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికులను వెంటనే ఆపిన కార్మికులను వెంటనే ఏరియర్స్ వెంటనే సర్వీస్ వెంటనే ఏరియర్స్ వెంటనే 15 నెలల ఏరియర్స్ వెంటనే కార్మికుల ఐక్యత. చేసింది ఆమె డ్యూటీ నేను 7 సంవత్సరాల నుండి చేస్తాను టౌన్షిప్లో, జూన్ 2లో. ఇప్పుడు ఈసారి ఎప్పుడు వచ్చినా కూడా తీసి పక్క పెడతాడు మమ్మల్ని. మాకు జీవనోపాధి లేదు. నాకు కొడుకు, నాకు భర్త లేడు, మా అత్తమ్మ లేదు. నా కొడుకును పట్టుకొని బతుకుతాన్నా. గత సంవత్సరం కూడా తీసేస్తే నేను బయట చిన్న పనులు చేసుకుంటూ ఉన్నా. ఊడ్చుడు, బయట గిన్నెలు దొమ్మపోయినా. నన్ను ఈసారి మాత్రం ఇట్లా చేస్తే మాత్రం సార్ నేను ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చే ఆఫీస్లో నేను ఏదో ఒకటి చేసుకుంటా. నాకు బయట బతుకు తెరువు లేదు. నా కొడుకు షుగర్ పేషెంట్, నెలకు 4,000 రూపాయల మందులు కావాలి. నాకు ఈ జీతం నేను గత చేసినప్పుడు కూడా 8,000 9,000 కంటే ఎక్కువ జీతం తీసుకోలే. ఇక ముందు ఇట్లా జరిగితే మాత్రం నాకు ఎక్కడ బతుకు తెరువు లేదు సార్. నాకు ఏదో ఒకటి చేయండి ఖచ్చితంగా. నేను బయట నుండి రాలే. మా అత్తమ్మ 32 సంవత్సరాలు చేసి ఆమె కింద ఆమె తరఫున నేను వచ్చిన, వారసత్వంగానే వచ్చిన. ఇక నేను సావా బతుక ఇది ఒక్కటి ఈ టెండర్లో తేలాలి ఖచ్చితంగా. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పక్కన పెట్టేస్తారు నన్ను.
నుంచి లేబర్ అంతా అలసిపోయి అది కాంట్రాక్ట్లు ఈ శాతం లేదని వాళ్ళని తీసేసి ఇండిపెండెంట్గా పెట్టుకుంటానని పెట్టుకొని ఇప్పుడు వాళ్ళకు పని లేదని ఈ తీసేయటం ఈ ఒక జూన్ 2ల ఇద్దరిని, జూన్ 1ల ఒక్కరిని, జూన్ 4ల ఒకరిని ఇట్లా మొదలు చేసి మిగతా వాళ్ళని కూడా ఇవాళ రేపటి నుంచి మొదలవుదాం అనే దాని మీద అనిపిస్తాను సార్. తీసేసే విధానం మొదలు పెడతాను. ఇక మరి కాంట్రాక్ట్ దగ్గరికి పోతే ఆయన లెక్క చేస్తలేడు, మేనేజ్మెంట్ దగ్గర పోతే ఆయన మాకు సంబంధం లేదంటారు. మరి ఏరియల్స్ కూడా 16 నెలల నుంచి రావటం లేదు. 16 నెలల నుంచి ఏరియల్స్ ఈ ఎవరైతే మొన్నటిదాకా కాంట్రాక్ట్ దగ్గర తీసేయకుండా పని చెప్తుందో అందరికీ పని కావాలి. మీరు ఏం పని చేస్తారు ఇక్కడ? ఎన్ని రోజుల నుంచి ఏం పని చేస్తారు? ఊడ్చుడు, కాలువలు తీసుడు, డస్ట్బిన్లు, చెట్లు కొట్టుడు, ఇంకా చెత్త అన్నీ ఏది చచ్చిపోయినా తీసుడు మేమే. చెత్త గలీజ్ వాసన. ఇవాళ రామగుండం ఎన్టీపీసీ పేరు చెప్తేనే దేశంలోనే ఒక మంచి సంస్థ రామగుండం సంస్థ ప్రాజెక్ట్ అన్నటువంటి పేరు ఉంది. కానీ ఇక్కడ రామగుండం ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ ఇలా టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ వాళ్ళని చూసుకుంటే మాత్రం వాళ్ళ బ్రతుకులు చీకటిమయంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళు గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ యొక్క టౌన్షిప్లో నలుమూలల ఎటు చూసినా 2-3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ టౌన్షిప్ని మంచిగా నున్నగా తీడ్చి దాన్ని మంచిగా నున్నగా చేసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాళ్ళ ఇళ్ళల్లో చెత్త కానీ చెదారం కానీ డస్ట్బిన్నులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కుక్కలు చచ్చిపోయినా కోతులు చచ్చిపోయినా వాళ్ళు ఇక్కడ ఏం జరిగినా కూడా అవన్నీ కూడా వీళ్ళు ఎత్తి పారబోసేటువంటి ఈ కార్మికులు గత 30 సంవత్సరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళని చూస్తే మాత్రం ఇక్కడ డిపార్ట్మెంట్ ఈగల కంటే దోమల కంటే హీనంగా వాళ్ళ బతుకులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు భయంగా బ్రతికేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం 8:30కు వస్తే సాయంత్రం 5 గంటల దాకా ఎర్ర టెండల మండు టెండల పనిచేస్తూ ఉన్నారు. వానకాలంలో వానలు తడుచుకుంటూ పనిచేస్తూ ఉన్నారు, చలికాలంలో వణుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళపైన కనికరం లేనటువంటి యాజమాన్యం వీళ్ళ బ్రతుకులకు సిద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికైనా మేము యాజమాన్యాన్ని తెలియజేస్తూ ఉన్నాం, వాళ్లకు యథావిధిగా గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది కొనసాగించామని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కొత్తగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ గతంలో 4 కాంట్రాక్టర్లు ఉండే 4 సెక్షన్లు ఉండేవి. ఈ 4 సెక్షన్లను ఒక సెక్షన్గా కుదించి ఒక క్లబ్ చేసి దాన్ని ఏ రాయేశం అనేటువంటి కాంట్రాక్టర్కి అప్పచెప్పి అందులో ఉన్నటువంటి కార్మిక వర్గం నుంచి దాదాపుగా 20-25-30 మందిని వాళ్ళు తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదేంటిదని అడిగితే ఇవాళ యాజమాన్యం టెండర్కి అంతే ఇచ్చింది కాబట్టి నేను ఇంతే చేసుకుంటా చెప్పని కాంట్రాక్టర్ రాయసం గారు చెప్తా ఉన్నారు. యాజమాన్యం దగ్గరికి అయితే యాజమాన్యం ఏమంటుంది, దాంతో మీకేం సంబంధం, మీ వర్కర్ యథావిధిగా ఉంటారని చెప్పని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది నెల రోజులు 15 రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ సమస్య అట్నే ఉంది. గుంటూరు సిఐడి కార్యాలయానికి సజ్జల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. గతంలో ఆయన టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A21గా ఉన్నారు. సిఐడి నోటీసులు స్పందించి ఆయన గుంటూరు సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A21గా ఉన్న సజ్జల విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి నోటీసులు. గుంటూరు సిఐడి కార్యాలయానికి చేరుకున్న సజ్జల
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 10 రోజులుగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మరోసారి మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు తనిఖీల్లో పట్టుబడ్డ వారి చేత ప్రమాణం చేయించి అనంతరం వారికి రోడ్డు భద్రత నియమాల అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. హోటల్ ఉంటుంది కదా హోటల్ ఆడ గోడ పెట్టకాడ ఆయన నాడు చెప్తారు ఆమెను మాటలలో కొడుతూ ఉంది చేతి దొరుకుతారు కొడుతారట మంచాలు ఉంటాడు ఆడ చెప్పండి. అందరూ మేము మనస్ఫూర్తిగా మళ్ళీ తాగి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ చేయమని మద్యం సేవించి వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, 4 వీలర్స్ ఈరోజు మేము వేములవాడ పట్టణ పరిధిలోని డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడిపిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 100 మంది వ్యక్తులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా పట్టుబడిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళకి రోడ్డు ప్రమాదాల్లో జరిగే పర్యవసానాలు వాళ్ళకి జరిగే నష్టాలన్నింటినీ కూడా క్లియర్గా వివరించడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ అయిపోయిన వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఇవాళ 9వ రోజు కొనసాగింది. 9వ రోజు విజయ డైనస్టిక్ అధినేత రీక్రియేషన్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మారుపాక వినిత రాజేందర్ కుమార్ పెళ్లి రోజు సందర్భంగా శుక్రవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పార్తికేయులు నిట్టూరి జీవన్ బాబు, కొమరవెల్లి సుధాకర్, చింతకింది కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందుకున్నా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.